నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో వైసీపీ సోషల్ మీడియా నోటికి తాళం పడింది ఆ పార్టీ ఎస్ఎం కార్యకర్తలు అభిమానులు గత 2-3 నెలలుగా ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు ఏపీలో అభివృద్ధి జరగడం లేదని జీఎస్టీ ఆదాయం పడిపోతుందని పలువురు బులుగు యూట్యూబర్లు పాడ్కాస్టర్లు పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు వారికి తాజాగా అంకెలతో సహా జీఎస్టీ అధికారులు ఇచ్చేశారు ఫిబ్రవరిలో ఏపీలో జీఎస్టీ రెవెన్యూ 5% పెరిగింది ఇదే తెలంగాణలో కేవలం 1% మాత్రమే పెరగడం విశేషం గత ఏడాది ఇదే నెలతో పోల్చుకుంటే 5% వృద్ధి నమోదు చేసింది ఏపీ జీఎస్టీ కింద ఫిబ్రవరిలో తెలంగాణకు 5,280 కోట్లు దక్కగా ఏపీకి 3,817 కోట్ల రూపాయలు లభించాయి ఇక దేశంలోనే అత్యధిక జీఎస్టీ పొందిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ముందు వరుసలో ఉన్నాయి ఇక ఆ తర్వాత యూపీ ఢిల్లీ ఉన్నాయి అయితే ఈ జాబితాలో ఏపీ కాస్త వెనుకబడిన జీఎస్టీ ఆదాయం పరంగా అభివృద్ధి సాధిస్తోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక 2014 నుండి 19 వరకు సాగిన చంద్రబాబు హయాంలో తెలంగాణకు సరిసాటిగా ఏపీ జీఎస్టీ ఆదాయం ఉండేది 2019-24 మధ్య కాలంలో ఇది బాగా డ్రాప్ అయింది జగన్ సర్కార్ ప్రైవేటు కంపెనీల మీద ఉద్యోగాల అవకాశాల మీద రాష్ట్రాభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి క్యూ కట్టిన అనేక కంపెనీలు రాష్ట్రం నుండి వెనక్కి వెళ్లిపోయాయి కొన్నింటిని వైసీపీ నేతలే తరిమేశారు ఇదే ఏపీ వెనుకబాటుకు ప్రధాన కారణమైంది ఈ ప్రభావంతో ఏపీలో జీఎస్టీ ఆదాయం డౌన్ అయింది ఈ నిజాలను అంగీకరించడానికి ముందుకు రాని పేటీఎం బ్యాచ్ కూటమి సర్కార్పై విషయం కక్కుతోంది గత 2-3 నెలలుగా వాస్తవానికి జీఎస్టీ ఆదాయం పడిపోయినా తాజాగా పుంజుకుంటోంది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన తీసుకుంటున్న చర్యలు ఏపీ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందిస్తుందని ఎకనామిస్టులు అభిప్రాయపడుతున్నారు ఇక అమరావతి నిర్మాణం పోలవరంతో పాటు నిర్మాణ రంగం పట్టాలెక్కి ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడితే జీఎస్టీ వసూళ్లలో ఏపీ కొత్త రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఇదే తాజాగా జీఎస్టీ వసూళ్లలోనే ప్రతిబింబించిందని చెబుతున్నారు మరి వీటిపై బులుగు బ్యాచ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి